అమ్మ గుడ్ మార్నింగ్. హాయ్ గుడ్ మార్నింగ్. అయిందా లేట్ అయినట్టుంది ఇవాళ? ఏం లేట్ అయింది? మీరే లేట్ లేచి నన్ను లేట్ అయింది అంటారు. గుడికి పోయొచ్చు నేను అమాసం. మీరు పోండి స్నానం చేసి. గుడికి పోయి రావాలంటారా? అవును. నాకు 40 రకాల 40 జాగాలలో తిరిగేది. ఇప్పుడు అటు గారికి వాడే ఫోన్ చేస్తే ఇటు కూడా అవుతుంది. తొందర లేవాలి, తొందర వండుకొని తొందర లేవాలి. నేను ఆల్రెడీ 5:30కే లేస్తా కానమ్మా. లేచినావమ్మా? చలి పెడుతుందని చెప్పి పెడుతుంది చలి. మరి ఏ కూర వండుతాను? పిల్లలకు బీర్నీస్ బాక్స్లకి వండేసిన. ఉల్లిగడ్డలు కోసుకుంటా ఒక్కటే ఏడుస్తుంది ఫ్రెండ్స్. అప్పటి నుంచి బట్టలు తీసుకొచ్చి ఇచ్చిన, ఇగో తువ్వాల సుద్ది తీసుకొచ్చి ఇచ్చిన, ఆయన తుడుచుకుంటలేదు. ఏం చేయాలి చెప్పు ఫ్రెండ్స్. ఇక నేను వీడియో పెట్టమన్నది వీడియో చేయడానికి కాదు, యూట్యూబ్లో అప్లోడ్ చేయక వీడియో అని ఉండదని చెప్పిన. నువ్వేమో నన్ను ఏడిసేకాలనే పెట్టు. ఏడవకు ఊకో ఊకో. ఊరుమురాలు మరమొద్దామని పిల్లలకు స్నాక్స్కి ఇబ్బంది అవుతుంది. రోజు కొనుక్కొచ్చుడే పొట్లాలు. రోజు కొనుక్కొచ్చుడు అవుతుంది అని చెప్పి ఇలా ముంగటేసుకున్నా అంటావు. తను తాలింపు వేసి పెడితే వాళ్ళే పెట్టుకుంటారు. మిరపకాయలు మొత్తం ఎర్రగా అయితే పండు పడుతున్నాయి. పండ్లు అయితే మస్తు కారం ఉన్నాయి. ఈ మిరపకాయలు అంత కారం అయితే ఇవి తేవద్దు మరి. ఎప్పుడు అవి తేవాలి మార్కెట్ లో. మరి ఇవే ఉంటున్నాయి ఎక్కువ. ఎందుకుంటలేవమ్మా? మా దొరుకుతాయి. ఏమో అది జర కారం ఎక్కువ ఉండే కానీ ఇది పసరు తయారైతా అమ్మా. మిరపకాయలు ఎక్కువ తింటే నిజం పసరు తయారైతుంది. నీకు తెలియదు. ఇడ్లీ చట్నీలల్లో, ఈ కర్రీస్, పూరి కర్రీస్లలో, టిఫిన్ సెంటర్లలో మొత్తం వాడేటి ఇవే. అంటే కారం ఎక్కువ ఉంటుందని చెప్పి వాడతారు. కొన్ని వేస్తారు అన్నమాట. కొన్ని వేసుకోవాలి. అదేంటి? అంటే అది అన్ని దానిలో ఫ్రై లెక్క వేసి తీసుకొచ్చి దీనిలో కలిపేస్తాం. పాలపైన ఏమన్నా పెట్టపోయినా అమ్మ మూత ఇట్లా? నువ్వు ఎందుకంటే ఇబ్బంది పడతావు? పచ్చిమిర్చి చెట్టు వేసిన కారం మళ్ళీ తినలేరు పిల్లలు. మరి కారం ఎందుకమ్మా మళ్ళీ? దీనికి పెద్దది అయితే మంచిగా ఉంటుంది. ప్లేటు సగం నువ్వే బుక్తున్నావు. టైం పాస్. బుక్కొచ్చింది. దిల్లేసి ఫ్రై చేసి అంతా దళ కలిపేస్తాం. పెట్టేస్తే మంచిగా ఉంటుంది. ఫోన్ అట్లా పెడితే వేలుతుంది తెలుసా? వేడి కాలుతున్నాయి బాగా. ఊరికి పోయేటప్పుడు చేసుకుంటారమ్మా ఏటన్నా? ఫంక్షన్లలో పోయేటప్పుడు? ఫంక్షన్లలో కాదు, ఫంక్షన్లలో అంటాను. ఏటన్నా యాత్రలు పోయినప్పుడు ఆడ తిండి సెట్ కాదు కదా. ఆ ఊర్లో పోయినప్పుడు చేసుకుందాం అంటే ఆ ఊర్లో షాప్ ఎక్కను, కథ ఎక్కను. మనకైతే మంచిగా ఉంది. కారంగా అయ్యా కొద్దిగా కారం ఎక్కువనే వేసి ఉప్పు ఉప్పు అని ఊరుకుంటూ తింటారని అలా వచ్చి కలుపు. కారం అయింది కానీ కొంచెం బాగానే ఉంది. కారం ఉంటేనే మంచిగా ఉంటుంది. గంటతోటి కలపరాదమ్మ. ఇంత బొరుగులేనే వేయండి. గంటతోటి కలిపి రెండు బుక్కి కారం ఉన్నాయా చప్ప ఉన్నాయా చూసి చెప్పు నాకు. నేను బుక్కినా నాకు కారం బరాబరి ఉంది. బాగుంది కారం. కారం కారం బాగుంది. మీరు ఇస్తా చేసుకోరు ఫ్రెండ్స్. ఇగో చూపించిందిగా ఇట్లా చూసి నేర్చుకోర్రి. ఆ మిరపకాయలు అనుకుంటా చేసినాం కానీ ఇట్లా ఇవ్వాల పని వాళ్ళు చేసుకుంటారు ఫ్రెండ్స్. చిన్నోని పని చిన్నోడు.
పెద్ద పని పెద్ద ఏం కూరనమ్మా బీరకాయ కూరనా బీరకాయ పని ఇప్పటికారే ఆమె పని ఆమె వీడియో పెట్టింది అనగానే బయటకు పొద్దుగల టిఫిన్లకా లేకపోతే ఇప్పటికేనా ఇది ఇప్పటికి ఏం లేదు పొద్దున మీరు బోదట పండుగ చేయరాదు కింద సామాన్ ఉంది అని అన్నాడు ఇంకా వాకింగ్ కూడా అవుతుందని చెప్పేసి నడుచుకుంటూ పోయాను వాళ్ళని పట్టుకొని పోతే కొంచెం వల్లరా మార్కెట్ లో అటొక్కడు ఇటొక్కడు ఉంటాడు ఎవడైనా వెనక ఆడగొట్టినా కూడా జరగరు వాళ్ళు వాళ్ళకు మధ్యలో సంచి మస్తు సేవ్ చేస్తారు కానీ వర్రిస్తారు మార్కెట్ పోతే ఇక అంత దూరం మంచిగా వాకింగ్ కూడా అవుతుందని నడుచుకుంటూ పోయినాం బీరకాయ ఎక్కువ వేయలేదు వెళ్ళి నడుచుకున్నామని బీరకాయ పచ్చిమిర్చి తెచ్చినాం అవును కానీ యూట్యూబ్ ఫాలోవర్స్ కలిసిండు మాకు మార్కెట్లో మీ యూట్యూబ్ ఫాలోవర్ని అని అన్నాడు మంచిగా అనిపించింది నాకు ఇలా పచ్చికారం వేయండి కారం పొడి ఏదన్నా పచ్చికారం వేస్తావా మిరపకాయలు పచ్చిమిరపకాయలు అదే ఇవి బాగా కారం ఉంటున్నాయి కొన్ని వేయాల్సింది అసలు బాగుందారా రైటింగ్ మీకు మరి చూసి